కృష్ణపట్నం పోర్టు ఏపీ జెన్కోని ప్రైవేటు పరం చేసి స్థానికులకు యువతకు ఉపాధి కల్పించకుండా చేశారని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న మండిపడ్డారు. మంగళవారం ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యారంగ, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా జీప్ జాథాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ వద్ద ఆయన మాట్లాడారు. నెల్లూరు జిల్లా అనేక వనరులు ఉన్న ప్రాంతమని, కానీ ఇక్కడ నిరుద్యోగం ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని కోరుతూ రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేయబోతున్నామని తెలిపారు. ఈ జిల్లాలో విద్యార్థులు యువకులు ఎదుర్కొన్న సమస్యల మీద పరిష్కారం కోసం ఈరోజు విద్యార్థి యువజ ప్రపంచంలోనే ఈరోజు చూపు జాత ప్రారంభమైంది. ఈ చూపు జాత మొత్తం జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో గ్రామాల్లో తిరుగుతా అనేక సమస్యల మీద, విద్యా సమస్యల మీద, నిరుద్యోగ సమస్యల మీద అధ్యయనం చేసి ఈ రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో ఒక పెద్ద ఎత్తున ఆందోళనకు ఈ చూపు జాత సమాయత్తమవుతుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా నిత్యం ఈరోజు వలసలతో సతమతమవుతున్న ప్రాంతం. అనేక వనరులు ఉన్న ఈరోజు నిరంతరం నిరుద్యోగ సమస్యతో కొట్టుబట్టాడుతూ ఉంది. దాదాపు 50,000 పైగా ఈరోజు డిగ్రీలు పుట్టలు పుచ్చుకొని ఈరోజు ఎక్స్చేంజ్ యాప్స్లో పేర్లు నమోదు చేస్తున్న పాపం ఈరోజు జిల్లాలో ఉంది. అంతేకాదు ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా ఈరోజు కారణత్వంగా అమ్మానికి అదానికి అమ్మడానికి ఈరోజు జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే దామోదర సంజీవయ్య తాప కేంద్రం కానీ, అలాగే కృష్ణపట్నం పోర్టు కానీ వీటన్నింటినీ కూడా ఈరోజు ప్రైవేట్ పనులు చేసి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు ద్రోహం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 70% స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, కానీ ఒక్కడికంటే ఒక్కరికి ఈరోజు ఉద్యోగ లేదు. అంతేకాదు పరిశ్రమల పేరుతో వేల ఎకరాల ఈ జిల్లాలో భూములు తీసుకొని ఆ భూములన్నింటినీ లీజులు పెట్టి బ్యాంకుల్లో డబ్బులు చెప్పారు తప్ప ఒక్క ఫ్యాక్టరీ కూడా ఈ జిల్లాకు పాపన లేదు. అక్కడ ఈ కొన్ని సమస్యల మీద రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనకు ఇది సమయత్తం కాబోతుంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం, అలాగే ప్రజాప్రతినిధులు స్పందించి ఈ జిల్లాలో విద్యారంగ సమస్యల మీద, నిరుద్యోగ సమస్యల మీద పరిష్కారం కోసం ఒప్పుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈ ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి హెచ్చరిక చేస్తాం. శ్రీరామన్న డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా